ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించనున్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్న సీఎం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అంగీకరించి ఇప్పుడు మాట మారుస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు నేడు సోనియా, రాహుల్ గాంధీ, ఖర్గేలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు లోక్సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణలో చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అవసరంపై కాంగ్రెస్ ఎంపీలకు నేడు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో అన్ని కులాల వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై సర్వే చేసినట్లు ఆయన తెలిపారు. కులగణన విధానాన్ని లోక్సభ, రాజ్యసభ సభ్యులకు వివరిస్తామని పేర్కొన్నారు. కేంద్రం త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నాయకత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్న సీఎం 42% రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతిచ్చి ఇప్పుడు మాట మారుస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా. ఈ రోజు గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటది. వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేదేం లేదు. కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని, ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూర్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని. తమ ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లలో మతం ప్రస్తావనే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం సామాజిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వెల్లడించారు. రిజర్వేషన్లు 50% దాటవద్దన్న నిబంధనను బీజేపీ ఎప్పుడో తొంగలో తొక్కిందన్న ఆయన ఈడబ్ల్యూఎస్ విషయంలో అడ్డురాని నిబంధన బీసీల విషయంలో ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. 50% అనే మూల సూత్రం ఏదైతుందో అది కాలం చెల్లిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్ లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 50%కి 10% తోడైంది. ఆల్రెడీ 60% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఈ రోజు 50% లోపల ఎస్సీ ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకు ఇవ్వాలనేది. ఆ ఓబీసీలలో 4 క్యాస్ట్ల బదులు 5 అయినాయి. 5 వర్గాలైన ఏ, బి, సి, డి, ఈ చెప్తాం, పార్లమెంట్ లో చెప్తాం. అమలు చేయకపోతే వ్యూహం ఉంటది కదా. దేశ రైతులకు క్షమాపణ చెప్పించినాం నరేంద్ర మోడీ తోటి. మొదట్లో వాళ్ళు అట్లనే అంటారు, బిగుసుకుంటారు. మేము కులగణన చేయమన్నారు. సుప్రీంకోర్టులో పోయి అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు, మేము కులగణన చెయ్యము అని. చివరికి ఇప్పుడు కులగణన చేస్తామన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు. అనడం, పారిపోవడం అనేది బీజేపీకి సహజంగా ఉండే లక్షణమే కదా.